హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో లీప్ యాప్లో డొనేట్ కాంపోనెంట్ స్టైల్లో మన పాఠశాలకు కావాల్సిన అవసరాలను సబ్మిట్ చేసే విధానం గురించి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఒకసారి చూడండి. అంటే ఈ వీడియోలో ఈ యాప్లో మనం అప్లోడ్ చేసినవన్నీ గ్యారంటీగా వస్తాయని కాదు. మనం ఈ యాప్లో మనకు కావాల్సిన అవసరాలు అప్లోడ్ చేస్తే దాన్ని ఎంఈఓ గారు కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు స్టేట్ వారికి వెళ్తుంది. స్టేట్ వారు డోనర్స్ ఎవరైనా అందుబాటులో ఉన్నప్పుడు మన ఈ స్కూల్కి కావాల్సిన అవసరాలను తీర్చే అవకాశం ఉంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ లీప్ యాప్లో మనకు కావాల్సిన అవసరాలన్నీ అప్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇందులో మన స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అవ్వాలండి, ఇండివిజువల్గా కాదు. మన స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో గవర్నెన్స్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి సమగ్ర శిక్షలోకి వెళ్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. లాస్ట్ కింద టైల్స్లో చూసుకుంటే మనకి స్కూల్ డెవలప్మెంట్ కాంపోనెంట్స్ అనే ఒక టైల్ ఉంటుందండి. అది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో సెలక్షన్ ఆప్షన్ ఉంది కదండి పైన. ఆ సెలక్షన్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. అందులో చాలా రకాలు ఉన్నాయండి. మన స్కూల్కి ఏ అవసరమై ఉన్నాయో, మనకి ఏ ఐటమ్స్ కావాలో అది మనం చదువుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో అడిషనల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో మనకి ఏ కావాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో సబ్ కాంపోనెంట్స్ కూడా ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సబ్ కాంపోనెంట్స్లో ఏ ఉన్నాయనేది మనకు వస్తాయి. అవి చూసుకుని మనకి ఏం కావాలి, ఎన్ని ఐటమ్స్ కావాలి, ఎంత అమౌంటు అనేది అన్నీ చూసుకుని మనం ఒక్కొక్కటి క్లిక్ చేసి యాడ్ చేస్తూ ఉండాలండి. ఒకటి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. ఫైనల్ సబ్మిట్ అప్పుడే చేయకూడదు. మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎన్ని కావాల్సినా కానీ ఈ టైల్స్లో ఉన్న వాటిని వరుసగా ఒకటి మన అవసరాలను బట్టి సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. యాడ్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ బటన్ ఉంటుంది. ఆ ప్రొసీడ్ బటన్ కొట్టినప్పుడల్లా మనకు ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా మా స్కూల్కి కావాల్సిన అన్ని అవసరాలను మాకు ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు మీ స్కూల్ అవసరాలను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీకు మీ స్కూల్కి ఏం అవసరం ఉంటాయనుకుంటారో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నా మనకి అవసరం ఉండదు. మనకి ఏం కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఫైనల్గా కింద బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన స్కూల్కి కావాల్సినవి అన్నీ అప్లోడ్ అయిపోయి ఎంఈఓ గారు లాగిన్కి వెళ్తాయండి. ఎంఈఓ గారు అవన్నీ అప్రూవ్ చేసిన తర్వాత అవి స్టేట్ వారికి వెళ్తాయి. అవి స్టేట్ వారికి అవకాశం ఉన్నప్పుడు మనకి ఈ అవసరాలన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకి తీర్చే అవకాశం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు 5 నిమిషాల పైన మనకిది మన లీప్ యాప్లో మనకు కావాల్సినవి అన్నీ అప్లోడ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.